నాన్న నువ్వు లేని ప్రపంచం ఎపిసోడ్ 1 ఖాళీ కుర్చీ. నాన్న వెళ్ళిపోయి ఎన్ని సంవత్సరాలు అయినా కానీ ఆ ఇంట్లో ఆ కుర్చీని చూస్తే ఇప్పటికీ ఆయన గుర్తొస్తారు. చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళిన చేతులు, నేను పడినప్పుడు లేపే ఆ భుజాలు ఇప్పుడు జ్ఞాపకాలుగా మాత్రం మిగిలిపోయాయి. ప్రతి ఉదయం లేచినప్పుడు ఒక ప్రశ్న, నాన్న ఉంటే నా జీవితం ఎలా ఉంటుందో. నాన్న మీరు లేరు, కానీ మీ జ్ఞాపకాలు నాతోనే ఉన్నాయి. ఇది ఎపిసోడ్ 1 ముగించాను. కొనసాగుతుంది ఎపిసోడ్ 2 త్వరలో. నాన్న నువ్వు లేని ప్రపంచం ఎపిసోడ్ 2 ఇంకా వినిపించే స్వరం. ప్రతి ఉదయం లేచినప్పుడు ఒక క్షణం పాటు నాన్న ఇంకా ఉన్నారేమో అనిపిస్తుంది. ఎరా శ్రీపాల్, లేచావా అని పిలిచి ఆ స్వరం ఇప్పటికీ నా చెవుల్లో మారుమోగుతూనే ఉంటుంది. ఇంట్లో అందరూ ఉన్నా కానీ నాన్న లేని ఆ చోటు మాత్రం ఇప్పటికీ నిండలేదు. కొన్నిసార్లు జీవితంలో పెద్ద నిర్ణయాలు తీసుకునే సమయంలో నాన్న ఉంటే ఏం చెప్పేవారో అని ఆలోచిస్తాను. నా విజయం చూసి మొదట సంతోషపడే వ్యక్తి, నా ఓటమిలో మొదట ధైర్యం చెప్పే వ్యక్తి ఇప్పుడు నా జ్ఞాపకాలు మాత్రమే ఉన్నారు. కానీ నాన్న వెళ్ళిపోయిన, ఆయన నేర్పిన విలువలు, ఆయన ఇచ్చిన ధైర్యం, ఆయన చూపిన మార్గం ఇంకా నాతోనే ఉన్నాయి. అందుకే ప్రతి అడుగులో నేను ఒంటరివాణ్ణి కాదు, నా వెనుక నాన్న ఆశీర్వాదం ఉంటుంది. కొనసాగుతుంది ఎపిసోడ్ 3. నాన్న నువ్వు లేని ప్రపంచం ఎపిసోడ్ నెంబర్ 3. కొడుకు, నాన్న నువ్వు నాతో లేవు, కానీ నీ అడుగుల జాడ మాత్రం ప్రతి చోట కనిపిస్తుంది. చిన్నప్పుడు నీ చేయి పట్టుకొని నడిచే దారుల్లో ఈరోజు నేను ఒంటరిగా నడుస్తున్నాను. ప్రతి అడుగు వేసినప్పుడు భయపడకురా, నేను ఉన్నాను అని నువ్వు చెప్పే మాటలు ఇంకా నా చెవుల్లో వినిపిస్తున్నాయి. జీవితంలో ఎన్నోసార్లు కింద పడేసింది నాన్న, కానీ నువ్వు నేర్పే ధైర్యం నన్ను లేపింది. ఈరోజు నేను వేసే ప్రతి అడుగు నా కోసం కాదు, నీ కళ కోసం, నీ ఆశయం కోసం, నీ పేరు నిలబెట్టడానికి. ప్రపంచం నన్ను ఒంటరి వాడిని అనుకోవచ్చు, కానీ నాకు తెలుసు ప్రతి అడుగులో నువ్వు నాతోనే ఉన్నావు. నాన్న నువ్వు నడిచే దారుల్లోనే నేను నా జీవితాన్ని ముందుకు తీసుకెళ్తాను. అందుకే నీ అడుగులో నా ప్రయాణం. ఎపిసోడ్ నెంబర్ 4 త్వరలో వస్తాయి. ఇప్పుడు ఎలా ఆదరిస్తున్నారో అప్పుడు కూడా అలాగే ఆదరించండి. ఓకే. నాన్న నువ్వు లేని ప్రపంచం ఎపిసోడ్ నెంబర్ 4. ఈ ఎపిసోడ్ నుండి కథ మరో మలుపు తిరగబోతుంది. చాలా అద్భుతంగా రాబోతుంది. ప్రతి ఒక్కరు వినండి. ఈ ఆడియో క్లిప్ నా లైఫ్లో జరిగిన విషయాల్ని ఒక్కొక్క ఎపిసోడ్ ద్వారా నేను మీ ముందుకు తీసుకొస్తున్నాను. ముందుగా కథలోకి వెళ్ళిపోదాం. కొడుకు, నాన్న నీ ఫోటో ముందు నిలబడి ప్రతిసారి నువ్వు నన్ను చూసి నవ్వుతున్నట్టు అనిపిస్తుంది. ఒకప్పుడు నా కోసం నువ్వు ఎన్నో కలలు కన్నావు, కానీ విధి ఆ కళలను, ఆ కన్నీరు ముందు ఆపేసింది. ఒకరోజు నీ డైరీలో ఒక వాక్యం చదివాను, నా కొడుకు జీవితంలో ఎప్పుడు తల వంచకూడదు. ఆ ఒక్క వాక్యం నా జీవితాన్ని మార్చేసింది. ఆ రోజు నుంచి నా కోసం బతకడం మానేశాను, నీ కళ కోసం బతకడం మొదలుపెట్టాను. నా ప్రతి కష్టం, నా ప్రతి అడుగు, నా ప్రతి విజయం నీ పేరుకి అంకితం. నాన్న ఎన్ని కష్టాలు వచ్చినా, ఎంత దూరం వెళ్ళి వచ్చినా నేను ఆగను, ఎందుకంటే నీ కళ ఎప్పుడు నా లక్ష్యం. ఒకరోజు ఆకాశం వైపు చూసి గౌరవంగా చెప్తాను, నాన్న నీ కళను నేను నిజం చేశాను. ఎపిసోడ్ నెంబర్ 5 ఇంకొక మలుపు తిరగబోతుంది. ప్రతి ఒక్కరు ఇప్పుడు ఎలా ఆదరిస్తున్నారు అప్పుడు కూడా అలా ఆదరించండి. థ్యాంక్ యూ సో మచ్. అంటే ఇది నా లైఫ్లో జరిగిన కథ కాదు, నా లైఫ్లో జరిగిన కొన్ని కథల్ని నేను ఆధారంగా తీసుకొని నాన్న నువ్వు లేని ప్రపంచాన్ని ఆడియో క్లిప్ ద్వారా మీ ముందుకు ఒక్కొక్క ఎపిసోడ్ ద్వారా ముందుకు వస్తున్నాను. ఇది ఎపిసోడ్ నెంబర్ 5. నాన్న నీ కోసం నేను గెలిచాను. కొడుకు, నాన్న నువ్వు నా పక్కన లేకపోయినా నువ్వు నేర్పిన ధైర్యం మాత్రం ప్రతి క్షణం నా వెంటే నడుస్తుంది. ఎన్ని అవమానాలు, ఎన్ని ఓటములు, ఎన్ని కన్నీళ్ళు అయినా నేను ఆగలేదు. ఎందుకంటే ఒకరోజు గెలిచి నీ ముందు నిలబడి నా మనసులో నేను మాట ఇచ్చాను. ఒకరోజు నా చేతిలో ఉన్న ఈ ట్రోఫీని విజయం కాదు నాన్న,
ఇది నీ కష్టం, నీ త్యాగం, నువ్వు నాలో నాటిన నమ్మకం వచ్చిన ఫలితం. అందరూ నన్ను చూసి అభినందిస్తున్నారు, కానీ నా కళ్ళల్లో మాత్రం నువ్వే కనిపిస్తున్నావు. నాన్న, నేను గెలిచాను, కానీ ఈ గెలుపు నా కోసం కాదు, నీ కోసం గెలిచాను నాన్న. లవ్ యూ నాన్న. ఎపిసోడ్ నెంబర్ 6 ఇప్పుడు ఎలా ఆదరిస్తున్నారు, ఇంకా వచ్చే ఎపిసోడ్లు కూడా అలాగే ఉంటాయి. ప్రతి ఒక్కరు నా ఆడియో క్లిప్ వినండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈ 10 ఎపిసోడ్ తర్వాత మీకు ఎలాంటి కథ కావాలో చెప్పండి, ఆ ఆడియో క్లిప్ మీ ముందుకు తీసుకొస్తాను. ఉంటాను, బాయ్. త్వరలోనే ఎపిసోడ్ నెంబర్ 6 నాన్న నువ్వు లేని ప్రపంచం ఎపిసోడ్ నెంబర్ 6. ఒకరోజు స్కూల్లో టీచర్ అడుగుతారు, మీ నాన్న పేరేంటి చెప్పండి. అందరూ తమ నాన్న పేర్లు గౌరవంగా చెప్తారు. నా వంతు రాగానే గొంతులో బరువెక్కినట్టు కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. అయినా తట్టుకొని గర్వంగా చెప్పాను, మా నాన్న పేరు రాంబాబు. ఆ పేరు పలికిన ప్రతిసారి ఆయన నా పక్కన ఉన్నట్టు అనిపిస్తుంది. ఆ రోజు ఆయన నాతో లేకపోయినా రాంబాబు అనే పేరు నా ధైర్యం, నా బలం, నా గౌరవం. నాన్న నువ్వు లేని ప్రపంచంలో కూడా నీ పేరు చెప్పుకోవడం నా జీవితంలో అతిపెద్ద గౌరవం. ఎపిసోడ్ నెంబర్ 7 త్వరలో మీ ముందుకు తీసుకొస్తాను. ఈ సిరీస్ ఎలా ఆదరిస్తున్నారో ఇంకొచ్చే సిరీస్ కూడా ఆదరించండి. ఎపిసోడ్ నెంబర్ 10 అయిపోయాక ఒక అద్భుతమైన కామెడీ ఆడియో రెడీ చేస్తున్నాను. అది కూడా జూలై 16 నుండి మీకు పోస్ట్ చేస్తాను. ఎపిసోడ్ నెంబర్ 7 రాగానే ఆ 7 రోజు ఆ పోస్టర్గా మీకు పోస్ట్ చేస్తాను. చాలా అద్భుతంగా ఉంటుంది, ఫన్నీగా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. మీ ఆదరణకు, మీ ప్రేమకు, మీ ఆశీస్సులందరికీ ధన్యవాదాలు. నాన్న నువ్వు లేని ప్రపంచం ఎపిసోడ్ నెంబర్ 7. నాన్న రాంబాబు. చిన్నప్పుడు నీ వేలు పట్టుకొని నడిచిన ఆ అడుగులు ఈరోజు నా జీవితానికి దారి అయ్యాయి. కష్టపడితేనే మనిషి విలువ వస్తుంది అని నువ్వు చెప్పిన మాటలు ఇప్పటికీ నా చెవుల్లో వినిపిస్తూనే ఉంటుంది. ఒక్కరిపై సంపాదించాలన్న చెమట ఓర్చాలని, ఎవరిని మోసం చేయదని, పెద్దవాళ్ళని గౌరవించాలి, చిన్నవాళ్ళని ప్రేమించాలని నువ్వు నేర్పించినావు. నాన్న నువ్వు నా పక్కన లేకపోయినా నేను చేసే ప్రతి మంచి పనిలో నీ నీడ కనిపిస్తుంది. ఎవరైనా రాంబాబు కొడుకు అని పిలిస్తే నా గుండె గౌరవంతో నిండిపోతుంది. నువ్వు నాకు ఆస్తి ఇవ్వలేదు, కానీ ఆస్తి కంటే గొప్ప పేరు ఇచ్చావు. ఆ పేరు నిలబెట్టడమే ఇప్పుడు నా జీవిత లక్ష్యం. నాన్న రాంబాబు, నువ్వు నేర్పిన జీవితమే నన్ను ఈరోజు ఇంత స్థాయికి తీసుకొచ్చింది. నీ కొడుకుగా పుట్టడం నా అదృష్టం, నీ పేరు నిలబెట్టడం నా బాధ్యత. ఇది ఎపిసోడ్ నెంబర్ 7. ఎపిసోడ్ నెంబర్ 8 త్వరలోనే మళ్ళీ తీసుకొస్తాను. ఎపిసోడ్ నెంబర్ 8న ఒక పోస్టర్ రిలీజ్ చేస్తాను. అది కూడా తప్పకుండా చేస్తాను. ఇంతగా ఆదరిస్తున్న మీ ప్రేమకు, మీ సపోర్ట్కి థ్యాంక్ యూ సో మచ్. చూసిన వాళ్ళు, లైక్ కొట్టిన వాళ్ళు, షేర్ చేసిన వాళ్ళందరికీ నా పాదాభివందనం. ప్రతి ఒక్కరు లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఓకే, ఉంటాం మరి. నెక్స్ట్ ఎపిసోడ్లో కలుసుకుందాం. మళ్ళీ వచ్చిందంటే అస్సలు తగ్గలేదు.